హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ అరటి తొక్క నువ్వు పప్పు పచ్చడి. అరటికాయలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా లభిస్తాయి. దీనివలన ఎముకలకి బలాన్ని ఇస్తుంది, అలాగే ఇమ్యూనిటీని పెంచుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో కొన్ని రకాల విటమిన్స్ కూడా ఉంటాయి, అలాగే నువ్వుల వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈసారి ఈ రెండింటి గురించి సెపరేట్గా వీడియోలు చేసినప్పుడు వీటి లాభాలను సెపరేట్గా క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ రెండింటి కలయికలో పచ్చడి చేసి తింటే ఉపయోగాలు అధికంగా ఉంటాయి. మరి నా స్టైల్లో అరటి తొక్క నువ్వు పప్పు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా పొయ్యి మీద మూకుడు వేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నా బాగుంటుంది. అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు వేపుకోవాలి, వేయించుకొని తీసేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకుందాము, అలాగే అల్లం వెల్లుల్లి ఇవి కొద్దిగా వేగనిద్దాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న అరటి తొక్కనైతే వేసేద్దాం. ఇది కొద్దిగా వేగనిద్దాము, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని వేగనిద్దాము. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము. మిడిల్ ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికిద్దాము. నేను ధనియాలు వేయటం మర్చిపోయానండి. ఇప్పుడు మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చి ధనియాలు వేసి వేయించేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేశానంటే చాలండి, ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను. మతిమరపు ఒకటి బాగా ఎక్కువైపోయింది. చిన్నపిల్లల్లో కూడా ఇది చాలా ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఇలాగే ఇందులో వేపేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. ఇదిగోండి, ధనియాలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిపేద్దాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి నార్మల్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇదిగోండి, నార్మల్ టెంపరేచర్కి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక 100 గ్రాముల నువ్వులు అయితే వేసుకున్నాను. వేయించి నువ్వులు వేసుకున్నానండి, వేయించి డబ్బాలో పెట్టుకున్నాను. అలాగే చింతపండు, బెల్లం వేసాను. మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసేద్దాం, అలాగే తగినంత సాల్ట్. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ గిన్నెలోనికి వేసుకొని మిక్సీ చేసేద్దాం. ఇదిగోండి, మిక్సీ గిన్నెలోనికి వేసాను. కొద్దిగా మూకుడు కడిగేసి కొంచెం వాటర్ వేసేద్దాం. నీళ్ళు చూసుకొని వేసుకోండి. ఇదిగోండి, ఎంతో టేస్టీగా అరటి తొక్క నువ్వు పప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.